వాళ్ళు తలకిందులుగా వేలాడుతూ సూర్యకిరణములను ఆహారంగా తింటూ తపస్సు చేస్తున్నారు. ఉండడంలో ఈయన కూర్చుని కొమ్మ విరిగిపోయిన తర్వాత కనబడ్డారు వాళ్ళు. ఇప్పుడు ఆయన కొమ్మను వదిలేశాడంటే వాలకిల్యుల శరీరాలన్నీ శిథిలమైపోతాయి. అంతటి మహాత్ములు కానీ నలిగిపోయారా ఉపద్రవం వస్తుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు పడిపోకూడదని 2 కాళ్లతోటి తాబేలు ఏనుగు పట్టుకుని ముక్కుతోటి కొమ్మ పట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. వాలకిల్యులు కొమ్మకి అలాగే ఉండిపోయారు. 100 ఆమడల పొడుగున్న కొమ్మకి వ్రేలాడుతున్న వాలకిల్యులు, వాళ్లతో ముందుకు వంగి గరుత్మంతుడు, నోటిలో కొమ్మ, 2 పాదములకు గజకచ్చపాలు పట్టుకుని వెడుతున్నాడు. అంటే ఇప్పుడు ఆపదే వచ్చింది. కొమ్మ విరిగిపోయింది. ఎన్నాళ్ళు తిరుగుతూ ఉంటాడు ఇలా వీళ్ళని అట్టుకుని. కాబట్టి ఆయన తిన్నగా గంధమాదన పర్వతం మీదకి వెళ్ళాడు. అక్కడ కశ్యప ప్రజాపతి తపస్సు చేసుకుంటున్నారు.